ఒక జింక పిల్ల ఆ నీళ్ళలోకి దిగిద్ది. ఆ నీళ్లలో కొట్టుకుంటా పోతుంటది అది అవతలకి. దాన్ని ఒక ముసలి చూసిద్ది. ఆ ముసలి చూసి ఆ పిల్లని మింగేయడానికి వస్తూ ఉంటది. ఈ సన్నివేశం ఒడ్డునున్న తల్లి చూసిద్ది. తల్లి చూసి ఆ ముసలికి ఈ జింక పిల్లకి మధ్యలో దూకిద్ది. దూకి ముసలికి ఇది సమీపంలోకి పోయి ముసలికి దీన్ని అప్పగించుకొని ఆ పిల్లని సేవ్ చేసిద్ది. అది చూసినప్పుడు నాకు యేసయ్య గుర్తొచ్చాడు. అదిగో తల్లి తల్లి వస్తుంది చూడండి. అదిగో ముసలి దృష్టి పిల్ల మీదకి పోనీయకుండా తల్లి మీదకి తిప్పుకుంది, చూసారా? అదిగో బలైపోయింది, పిల్ల బతికిపోయింది. బాధ్యత ఆ తల్లి స్థానంలో ఉంది నా యేసయ్య, పిల్ల స్థానంలో ఉంది నువ్వు నేను. ఇలాంటి పని చేసి ఉరుగుతూ వచ్చినటువంటి ధర్మశాస్త్రానికి, దేవుని న్యాయమను కోపానికి, దేవుని శిక్షావిధికి మనం చిక్కుబడిపోకుండా ఆయన దేవుని పవిత్ర కోపాన్ని తన వైపుకు మలుచుకొని తనను తాను ఆహ్వానించుకొని మనందరిని తప్పించాడు. పొండి బతుకు పొండా నా యేసయ్య